పశ్చిమ బెంగాల్లోని డార్జిలింగ్ జిల్లాలో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో మృతుల సంఖ్య 15కు చేరుకుంది. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు 25 మందికి తీవ్ర గాయాలు కాగా సుమారు 60 మందికి స్వల్పంగా గాయాలయ్యాయి. ప్రమాదంపై ఇండియా కూటమి నేతలు మండిపడుతున్నారు. రైల్వే శాఖ మంత్రి రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు రైలు ప్రమాద ఘటనలో మృతులకు ఎక్స్గ్రేషియాను పెంచారు. ఈ ఘటనలో 15 మంది ప్రాణాలు కోల్పోగా 60 మందికి పైగా గాయపడ్డారు. దీంతో కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ హుటాహుటిన డార్జిలింగ్కు బయలుదేరి వెళ్లారు. ప్రమాద ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మృతుల కుటుంబాలకు ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి నుండి 2 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా, అలాగే క్షతగాత్రులకు 50,000 చొప్పున ఎక్స్గ్రేషియాను ప్రకటించారు. ఆ తర్వాత ఎక్స్గ్రేషియా పెంపును అశ్విని వైష్ణవ్ సామాజిక మాధ్యమం ఎక్స్ ద్వారా ప్రకటించారు. మృతుల కుటుంబాలకు 10 లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి 2.5 లక్షలు, స్వల్పంగా గాయపడిన బాధితులకు 50,000 ఎక్స్గ్రేషియా కాంపన్సేషన్ ఇవ్వనున్నట్లు ఆయన ప్రకటించారు. అసోంలోని సిల్చార్ నుండి కోల్కతాలోని సెల్దాకు బయలుదేరిన కాంచన్జంగా ఎక్స్ప్రెస్ మధ్యలో న్యూ జల్పాయ్గుడి వద్ద ఆగింది. అక్కడ నుండి బయలుదేరిన కాసేపటికే రంగసాని స్టేషన్ సమీపంలో ఎక్స్ప్రెస్ను వెనుక నుండి వస్తున్న గూడ్స్ రైలు బలంగా ఢీకొట్టింది. దీంతో గూడ్స్ రైలు బోగీలు చెల్లాచెదురుగా పడిపోగా ఎక్స్ప్రెస్ రైలు 2 బోగీలు పట్టాలు తప్పాయి. ఒక బోగీ ఏకంగా గాల్లోకి లేచింది. దీంతో ప్రమాద తీవ్రత మరింత పెరిగింది. తీవ్ర గాయాలైన వారిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. వీరిలో కొంతమంది పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలియవస్తోంది.